శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహో భవత్యస్య నక్షత్రమస్తి దస్రస్తురంగమః ఆర్జస్తురంగస్తురగాశ్వో వాజీహయో హరి. 2025 ఫిబ్రవరి నెల 7వ రాశి తులారాశి. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు 6ంట ఉన్నాడు. తర్వాత ఈ రాశి వాళ్ళకు కూడా ఏ గ్రహం కూడా బాగాలేదు. ఎందుకంటే ఏ గ్రహం కూడా పూర్తిగా చెడుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక్క గ్రహమైనా మంచిగా ఉన్నది అని చెప్పడానికి ఎక్కడ అవకాశం కనపట్టలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి. కనపడేటువంటి దేవుడు ఎవరా అంటే సూర్యుడు. ఎందుకంటే దేవుడి గుళ్ళోకి స్నానం చేసి వెళ్తాం. దేవుడి గుళ్ళోకి పాచమొహం కలుక్కోకుండా వెళ్ళం కదా. పాచమొహం కలుక్కొని స్నానం చేసి వెళ్తాం. మరి రోజు కనపడేటువంటి సూర్యుడు మరి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేస్తే మనం ఎంతో ఉత్సాహంగా ఉంటాం. అదే 8 గంటల దాకానో 9 గంటల దాకానో 10 గంటల దాకానో నిద్రపోతే అప్పుడు లేవాలంటే కూడా బద్ధకమే. లేచిన తర్వాత స్నానం చేయాలంటే అంతకంటే బద్ధకం. ఏ పని చేయాలన్నా చేయలేము. స్నానం చేయడమే చాలా కష్టం అవుతుంది. అడిగిని ఇది ఆనందంగా టైంకు స్నానం చేస్తాం. ఇటువంటి పనులు చేస్తే ఏమవుతుందంటే దరిద్రంట. శాస్త్రం ఏం చెప్పారంటే దరిద్రానికి ఆకలి ఎక్కువట. కడుపు నిండా తిన్నవాడికి కూడా ఆకలి అవుతుందట. మరి ఈ దరిద్రం వచ్చినప్పుడు పెద్దమ్మ ఏంటంటే నిద్ర పెద్దమ్మట. ఈ నిద్ర పెద్దమ్మ పీల్చు తింటుందిట. ఎట్లా ఉంటుందంటే దారిని నడిచిపోయేటువంటి వాడికి కళ్ళు కలవకుండా నిద్ర వచ్చి ఏ కారుకు పోయి యాక్సిడెంట్ చేసుకుంటాడు. దాని కింద వెళ్తాడు, దెబ్బలు అవుతుంది. చూస్తూ ఉండి ఒక్కోసారి జరుగుతుంది. బజార్లో పోయినప్పుడు ఎవరు కాస్త చూసిపో, ఏం కళ్ళు కనపట్లే నెట్టుకొచ్చినాయా అంటూ ఉంటాడు ఒక్కోడు. కారణం ఏంటంటే నీ కర్మ బాగుండక నీవు చూడక వచ్చే బండికి ఎదురుపోయి దాని కింద పడి కాళ్ళు ఎరగొట్టుకోవడం, చెయ్యి ఎరగొట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. అంత చెడుటేమో మరి ఈ తులారాశి వాళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ముందు ఈ ఇంట్లో ఎవరైనా సరే ఏడ్చేటువంటి పరిస్థితి తాగకూడదు. ఆడ మనుషులు అసలు పెంచకూడదు. కలకంటి కంట కన్నీరు వెకిన సిరి ఇంట నిలువ నేరదు సుమతేనుంది. భార్య ఎప్పుడు కూడా భర్తకి ఎంత సహకరిస్తుందో, భర్తని ఎంత ముందుకు తీసుకెళ్తుందో, భార్య అంత ఉత్తమురాలు కనుక ఉంటే ఎవడైనా సరే పనికిరాని వాడు కూడా రాజ్యాలు వెళ్తాడు. భార్య ఎట్లా ఉండాలంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు దంభ, క్షమయా ధరిత్రి, సత్కర్మయుక్త, కులధర్మపత్ని అన్నారు. 6 రకాలు. మరి భార్య ఎంతో ఉపయోగపడుతుందిట. ఇప్పటి రోజుల్లో ఏమంటారంటే భార్య ఏదైనా చెప్పబోతే అబ్బో నువ్వు చెబితే చేసే పరిస్థితుల్లో లేవు, అక్కడ కూర్చొని నోరు మూసుకొని అంటారు. అట్లా భార్యని అనరాని మాటలని బయటికి ఏడవకపోయినా లోపల కుళ్ళింది అంటే ఆ ఇల్లు పైకి రాదు. అదే కాదండి, తల్లిదండ్రుల్ని లేచి వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు తిన్నా కూడా అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా, నీకు ఏమైనా మందులు కావాలా, ఆరోగ్యం బాగా లేదా, ఇట్లాంటి పనులు భార్యని ఏడిపించడం, తల్లిదండ్రుల్ని బాధ పెట్టకుండా ఉండటం, భార్య సంతోషంగా ఉండేటట్లుగా చూడటం, ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే ఎవరికైనా ఎంత గ్రహస్థితి బాగుండకపోయినా బాగుపడతారు. కారణం ఏంటంటే గ్రహాలు 9 అయితే మనం కూడా తల్లి గర్భంలో 9 నెలలు ఉండి పుట్టాం. కాబట్టి
ఈ శరీరంలో 9 అవయవాలు ఉన్నాయి. అవన్నీ పనిచేస్తేనే మనం మనుషులం అవుతాం. అన్ని పనిచేయాలంటే అన్ని గ్రహాలు బాగుండాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పడానికి వీలు కానటువంటి కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతకం చూపించుకోవటం, భార్యని సంతోషపెట్టడం, తల్లిదండ్రులను పూజించడం, దేవుడిని పూజించడం, అతిథి అభ్యాసకులకు అన్నం పెట్టడం ఇట్లాంటివి చేస్తే వారు ఎప్పుడు కూడా బాగుపడతారు. తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళ దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది పెద్దవాళ్ళు, అనుభవం గలవాళ్ళు, దైవ బలం గలవాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాడుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు. అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం. ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు. కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి దగ్గర ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాము, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాము. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణులు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్యధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.